స్నేహపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా కాకినాడ నగరంలో ముస్లిం సహోదరులు నిర్వహించిన ర్యాలీలో వనమాడి కొండబాబు పాల్గొని ముస్లిం సహోదరులకు మిలాదూన్ నబీ శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్ పంపిణీ చేశారు. ముందుగా మత గురువు ఇమాంకు సాల్వా వేసి ఎమ్మెల్యే సత్కరించారు. అనంతరం కొండబాబు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ముస్లిం సహోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతుందని, మహమ్మద్ ప్రవక్త బోధనలతో ప్రతి ఒక్కరూ సాటి వారి పట్ల ప్రేమ దయాభావనలతో ఉన్నప్పుడే ప్రవక్త కోరుకున్న శాంతియుత సమాజం నెలకొంటుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ పయనించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మైనారిటీ నాయకులు ఎస్కే రహీం, ఎండి అన్సర్, ఎండి ఖాన్, ఎంఏ తాసుద్దీన్, అస్రిఫ్ అలీ, ఎంఏ సాయిద్ అలీ, ఎండి కస్మూర్, అన్వర్, జరుల్లా ఖాన్, కరీముల్లా జమీం, బషీర్, జహద్ వల్లీ ఖాన్, ఇమాం షాహెబ్, ఫైసల్, మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త గురించి మీకు తెలియాలి. ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు, కొంతమందికి ఇంకా తెలియకపోవచ్చు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. 1400 సంవత్సరంలో ఆయన అప్పట్లో శాంతి కోరిన వ్యక్తి, శాంతి సందేశం ఇచ్చారు. ఆ శాంతి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా దాన్ని పాటిస్తూనే ఉన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈరోజు మత సామ్రాజ్యానికి పెట్టింది పేరు భారతదేశం. ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ హిందూ ముస్లిం క్రైస్తవులు మత సామ్రాజ్యాన్ని పూర్తి స్థాయిలో కాపాడినది ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని గర్వపడగలను. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితిలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ మత సామ్రాజ్యాన్ని కాపాడుతూ ముందుకెళ్తుంది. ఈరోజు చూసుకున్నట్టయితే కూడా ఏదైతే మహమ్మద్ ప్రవక్త గారి సందేశం, శాంతి సందేశం అందరూ పాటిస్తున్నారు, ఇంకా కొంతమంది పాటించలేకపోతున్నారు. అలా పాటించకపోవడం వల్లే కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి, విధ్వంసాలు జరుగుతున్నాయి. అవి కూడా తొలగాలి. మహమ్మద్ ప్రవక్త నుంచి అందరూ కూడా తెలుసుకోవాలి. అప్పుడే ప్రపంచ శాంతి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ శాంతిగా ఉంటుంది అని నేను కోరుకుంటూ, ఈరోజు మహమ్మద్ ప్రవక్త పుట్టిన సందర్భంగా భవిష్యత్తులో నేను కోరుకున్న శాంతి పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా జరగాలన్నది నా కోరిక. కాకినాడ ముస్లిం సోదరులందరూ ఏదైతే ఈరోజు శాంతి ర్యాలీ చేస్తున్నారో, భవిష్యత్తులో ఈ శాంతి స్థాయిలో జరగడం కోసం పద్ధతిగా అందరినీ కోరుతున్నాననే సందర్భం